ఈయన 5 ఏళ్ళు 250 200 ముష్టి వేసాడు. ఆ ముష్టికి అవాతాతలు ఎదిరికిచ్చారు. దాన్ని మనం ఏం చెబుతాం? చెప్పాడు అవాతాతలు నువ్వు ఇచ్చా ముష్టి సంవత్సరం 250 వేసావు. ఆయన ఏం చేశాడు? 1000 రూపాయలతో ఒకసారి 2000 చేశాడు. అవాతాతలు ఏం చేశారు? నీ పేరు నువ్వు ఇచ్చే 250 మాకు బట్టలు సబ్బులు కూడా రావట్లేదు అని గట్టిగా ముట్టుకేసారు. పాతల్లో కనిపోయాడు. అదండి పరిస్థితి. అవ్వాతాతలు కాదండి, ఆంధ్రప్రదేశ్ మానవత్వం కలిగినాడు ఎవరు ఓటు వేయలేదు, వేయరు కూడా. ఇక రాబోయే రోజులు కూడా ఓటు వేయరు. అది ఎందుకంటే ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్తో ఆరిపోయాడు. ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అంటారు. ఆ ఎలుగుని ఆయన ఆర్పేసుకున్నాడు. 30 ఏళ్ళు అన్నాడు కదా, 3 ఏళ్ళకి ముదృష్టం అయిపోయాడు. ఆంధ్ర రాష్ట్రం కాదండి, ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ని నీచాతిరీచ్యంగా చూస్తున్నారు. అలాంటి రోజుల్లో ఆయన నెత్తిన ఆయన కొర్రు పెట్టుకొని నాశనం అయిపోయాడు. మహానుభావుడు యజన నాయకుడు వచ్చాడు. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం సర్వయోగంగా దూసిపోతుంది. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో చదువుకున్న పిల్లల ఉద్యోగాలకు వెళ్ళిన పిల్లలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తారు. ఆ నమ్మకం మాకుంది. చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్మకం ఉంది. పిల్లలు వస్తారని గ్యారెంటీకి పదే చెబుతున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.